నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పా. యూట్యూబర్ల గురించి, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల గురించి మాక్సిమం వీడియోలు చేయను. తప్పనిసరిగా వీడియో చేస్తానని. ఎందుకంటే వాళ్ళకి మిలియన్ సబ్స్క్రైబర్లు ఉండొచ్చు కాక. వాళ్ళ ప్లాట్‌ఫామ్ వేరు, నా ప్లాట్‌ఫామ్ వేరు. వాళ్ళలాగా నేను మాట్లాడను. నాలాగా వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. అలా ఇప్పుడు ఈ అన్వేషణ అనే కుర్రాడికి సంబంధించి ఒక వీడియో చూసిన తర్వాత నాకు చాలామంది కామెంట్లు పెట్టాక లేదా నాకు మెసేజ్లు పెట్టాక నేను చేసిన వీడియో కింద వచ్చిన కామెంట్ చూసాక నాకు అనిపించింది సమస్య అసలు ఎక్కడుంది? సబ్స్క్రైబర్స్లో ఉంది, ఫాలోవర్స్లో ఉంది. నేను దాదాపు 5 సంవత్సరాలు అవుతుందా? మ్యాక్సిమం 5 సంవత్సరాల్లో 5 సార్లు 6 సార్లు అడుగుంటా ఏమని, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని. ఈ రోజున అడగలేదు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు? వీడియో బాగుంటే ఆటోమేటిక్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఛానల్లో రిమైండింగ్ ఉపయోగపడే వాళ్ళకు ఉన్నాయి అనుకుంటే షేర్ చేస్తారు కదా అని చెప్పేసి అంతే. అలా ఈరోజు ఈ అన్వేషణ సంబంధించి నేను క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ముందు అతని అన్న మాటలు ఒకసారి గమనించండి. ఆ తర్వాత మనం మాట్లాడు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నంత రేపులు అయ్యాయి. ఓకే, గమనించారు కదా? సీతాదేవిని ఎవరంటే రేప్ చేసింది? ద్రౌపదిని ఎవరంటే రేప్ చేసింది? అసలు తాకగలరా? సీతాదేవిని వేరే మగాడు తాగితే పోతాడాడు. ఈవెన్ రావణాసురుడు సైతం తాకటం ఇస్ నథింగ్ బట్ సెక్స్వల్ కన్వేర్. అంటే ఇక్కడ ఏమన్నానంటే ఆమెను అనుభవించాలన్న ఆలోచన వచ్చిన ఆ రకంగా ఆమెను పట్టుకున్న చస్తమైంది వాడు అంతే. అంత పవిత్రమైనది సీతాదేవి. ఆమెను రేప్ చేశారట. మరి ఆమె ఏం టీషర్ట్లు వేసుకుంది అన్నట్టు అక్కడ మాట్లాడతారు. తర్వాత ద్రౌపది ఆమె అగ్ని నుంచి పుట్టింది. ఓకేనా? ఈవెన్ సీతాదేవి సైతం భూమిలోనే దొరికిందట. ఇద్దరు కూడా అయోనిజులు. ఇద్దరు కూడా యోని ద్వారా పుట్టినటువంటి వాళ్ళిద్దరు. ఇద్దరు కూడా పతివ్రత శిరోమణుడు. ఇద్దరు కూడా మహా వర్ణించలే వారి యొక్క గొప్పతనాన్ని. అటువంటి ద్రౌపది విషయంలో కూడా ఏమన్నాడు? ఆమెను రేప్ చేశారు. ఎవరు రేప్ చేశారు? సైంధవుడా. వాడు అన్నవరస అవుతాడు. బట్ వాడు ఈమెని అలాగే అనుకుని తీసుకెళ్ళిపోతున్నప్పుడు అర్జునుడు భీముడు వెళ్తారు. తాట తీసి వాడిని పట్టుకొస్తారు, గుండు గురికించి పంపిస్తారు. ఇంకెవరు? దుర్యోధనుడా, దుశ్శాసనుడా, కర్ణుడా? ఎవరు? సో స్టార్టింగ్ చెప్పింది ఇదేనండి. వెనకాల అటాచ్ చేసినవన్నీ కూడా ఇతనికి ఇన్స్టాగ్రామ్లో, సో ఫేస్బుక్ కొట్టినట్లే అది కూడా పడతాలే. ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లో 2 ఛానల్స్ నా అన్వేషణ, ప్రపంచాత్రికుడు. లక్షల సబ్స్క్రైబర్లు, లక్షల ఫాలోవర్లు. ఈరోజు అతను గరికపాటి గారి మీద వాడిన భాష, శివాజీ మీద వాడిన భాష, ఇది చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అసలు ప్రపంచం అంతా తిరుగుతూ అన్ని చూపిస్తూ ఉండటం వల్ల ఇంతమంది ఫాలోవర్లు వచ్చారు. ఈరోజు అతను మాట్లాడిన మాటలు, అతను వాడిన భాష చాలు కదండి అన్ఫాలో అవ్వడానికి, అన్సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. ఆయన ఇంకా ఉన్నారండి. ఎస్పెషల్లీ మరల వీళ్ళు అత్యధిక ఉన్న వాళ్ళు మళ్ళీ హిందువులే. అదేమంటే మరల ఏదో పెట్టుకుంటూనే ఉన్నాడు. సో అంతిమంగా నేను ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, గుర్తుంచుకోండి, నేనైనా ఎవరైనా మా హద్దు దాటి మాట్లాడినా, హద్దు దాటి గలీజ్ వీడియోలు చేసిన, ఓకేనా, ఇమీడియట్గా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ బ్లాక్ చేసి అవతల పడేయండి. అన్నింటికి మించి ఒక మతానికి సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించి, మీ అభిమాన నటులకు సంబంధించి వాళ్ళు కనుక ఏదైనా చేస్తే కంటిన్యూగా రిపోర్ట్ కొట్టుకుంటూ పోండి. అప్పుడు అటువంటి మారుతారు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్. అతను శివాజీకి ఏదో సారీ చెప్పాడు. శివాజీ కూడా నా అభిమానం అంట. శివాజీ సామాన్లు అన్నాడు, వెనక్కి తీసుకున్నాడు కదా, నేను కూడా అతన్ని అన్న మాట్లాడినా వెనక్కి తీసుకుంటున్నాను. లైక్ నాకు చదవడానికి వల్ల అవట్లా. ఏ రకంగా అంటే గలీజ్ పనులు మొత్తం చేసి ఆడవాళ్ళు బట్టలు కొని తిరగండి, ఎవడేమంటాడు చూస్తాడు, పచ్చి బూతులు మాట్లాడి ఇప్పుడు వెనక్కి తీసుకుంటా అంటూ, నేను హిందువుని అంటూ, భగవద్గీత వినాయకుడు ఎప్పుడు నా దగ్గర ఉంటారంటూ అతను పెడుతున్న రీల్స్ అవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంది పిక్చరం చేసి పడేస్తున్నాడు అతను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ. ఈ వీడియో అతని కోసం కాదండి, పబ్లిక్ కోసం. మరలా చెప్తున్నా, నేను ఏ వీడియో చేసినా 99.99% పబ్లిక్ కోసమే చేస్తాను. ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్ ఓన్లీ ఐఎమ్ హియర్. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. అతను నీచంగా ఘోరంగా మాట్లాడిన తర్వాత కూడా అతను ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఉన్నారు అంటే దాని అర్థం అతనిని మీరే ఎంకరేజ్ చేస్తున్నట్టు, అతను మాట్లాడే బూతులకి సంబంధించి మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు. ఓవరాల్గా అతను మరింత దిగజారటానికైనా, మరింత రోతగా తయారవడానికైనా ఆ పాపం అంతా మీదే. సో లక్షల మంది మరి ఎలా ఫాలో అవుతున్నట్టు చూసుకోండి. ఈవెన్ నేను కూడా చెప్తున్నా,
నేను ఏ రోజైనా ఎప్పుడైనా హద్దులు దాటి మాట్లాడిన ఏదైనా చేస్తే కింద కామెంట్స్లో చెప్పండి, సరిదిద్దుకుంటా. ఇంకా వల్ల కాని విధంగా నేను కనుక బిహేవ్ చేసాను మీకు అనిపిస్తే బ్లాక్ చేయండి, అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేసేయండి. బట్ ఎట్టి పరిస్థితులు కూడా అర్హత లేని వాళ్ళని అందలం ఎక్కించొద్దు, అర్హత లేని వాళ్ళని ఫాలో అవ్వద్దు, అర్హత లేని వారికి మీ ద్వారా ఆదాయం వచ్చేలా దయచేసి చేయకండి. నిజంగా చెప్తున్నా, సోషల్ మీడియా మొత్తం మీద నేను చూసిన అత్యంత దారుణమైన దిగజారుడు జుగుప్సాకరణ మనిషి అంటే ఇతనే. అంతకుముందు వచ్చేసి కొంతమంది ఆడోళ్ళు, మగోళ్ళు, హిజ్రాలు, రకరకాల వాళ్ళు తిడుతూనో గలీస్తనంగానో గొడ్లప్పు తీసుకుని ఏవో చేసుకుంటే పేరు నేను చూశానులే, కానీ చోటు మీద నథింగ్ బట్ ఫ్లోలో ఇంత దారుణంగా అయితే ఆ బూతులేంటి, ఆ పదాలేంటి, సమాజంలో ఎంతో గౌరవప్రదంగా ఉన్నటువంటి మనుషులను సైతం అనరాని మాటలు. వా, ఎలారా ఇతనికి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారనిపించింది, ఎలా ఎంతమంది ఇతను సబ్స్క్రైబ్ చేస్తున్నారనిపించింది. నేను చెప్తున్నా, అతను ఇండియాలో అడుగుపెట్టిన రోజు ఐబొమ్మ రవిని ఎలాగైతే అరెస్ట్ చేసి పట్టుకెళ్ళారో వాళ్ళు ఇతను కూడా పట్టుకెళ్తారు. నాకు తెలిసి ఇతను బయట రావడం కష్టమే, అన్నీ ఉన్నాయి. ఇతను వాడినటువంటి పదాలు, చేసినటువంటి పనులు, తప్పులు రకరకాలు. సో మరలా చెప్తున్నా, అర్హత లేని వారిని ఫాలో అవ్వద్దు, అర్హత లేని వారిని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఓవరాల్గా అన్నప్పుడు చేతులారా మీ వాళ్ళే అవతల వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే దిగజారేలాగా మీ వాళ్ళే వస్తున్న డబ్బులతో వాళ్ళు బాగుపడుతూ మరింత దరిద్రత దారుణంగా ఈ సమాజాన్ని మిమ్మల్ని తయారు చేయకుండా మీరే మారండి. అవతల వారిని మార్చకపోయినా పర్లేదు, ముందు మీరైతే దిక్కుమాలినటువంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఫాలో కాకండి.